కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రజా సమస్యల మీద నిత్యం పోరాటం చేశాం. ప్రజా సమస్యల కోసం నిత్యం పరితపిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల యొక్క కష్టాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రభుత్వం చేసే తప్పులను ప్రజలకు తెలియజేస్తూ మధ్య వారధిగా నిలిచే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇందులో ఒక ఆసక్తికరమైన విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తించాలి. ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి దాదాపుగా 35,000 వీడియోలు ఉంటాయి. ఒకసారి ఇక్కడ రౌండ్ ఫిగర్ కూడా చూడుర్రి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ అక్షరాల 35,000 వీడియోలు ఖచ్చితంగా ఉంటాయి. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి అప్పట్లో ఏదైతే 10 సంవత్సరాలు ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించి 20,000 వీడియోలు ఉంటాయి. అంటే భారత రాష్ట్ర సమితికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను పూర్తి స్థాయిలో మనం చెప్పడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ దుష్మన్ పాలనను కూడా మనం వ్యతిరేకించి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే దీంట్లో ఆసక్తికరమైన విషయం ఒకటి ఆలోచించాల్సిన విషయం. ఎందుకు రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్తున్నానంటే ఆనాడు పూర్తి స్థాయిలో ఎంత ప్రశ్నించినా కూడా అడపాదడపా కేసులు అయ్యే పరిస్థితి మాత్రమే ఉండే. కానీ ఈరోజు కక్షగట్టిన కాంగ్రెస్ వరుసగా కూడా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే సమాజం ఒకసారి ఆలోచించాలి. వైఆర్టీవీ పేరుతో ఎక్కడ వసూలు చేయలేదు, వైఆర్టీవీ పేరుతో ఎక్కడ దందాలు చేయలేదు, వైఆర్టీవీ పేరుతో రాజకీయాలు చేయలేదు. కేవలం తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, ఇక్కడి ప్రజల హక్కుల కోసం 1,200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానాలు ఆత్మసాక్షిగా వాళ్ళ ఆశయాలు నెరవేరడం కోసం, తెలంగాణ ఉద్యమకారుల కళ సాకారం కావడం కోసం ప్రొఫెసర్ జయశంకర్ వంటి గొప్ప గొప్ప నేతలు లేదా వాళ్ళ యొక్క ఏదైతే కలలు కన్నారో ఆ తెలంగాణ దిశగా అడుగులు వేయడానికి మాత్రమే వైఆర్టీవీ పనిచేసింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఈరోజు నా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అనిశ్చితిని ఒక్కసారి ఆలోచించండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడా లేదా కేసుల రెడ్డిగా రేవంత్ రెడ్డి మారిపోయిందా? అంటే కేసులు పెట్టించడమే లక్ష్యంగా మారిపోయిందా? అంటే ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పే కాంగ్రెస్ సర్కార్ ఏం మాట్లాడుతుంది దీని మీద? కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ జర్నలిస్ట్గా నా బాధ్యత విధి నిర్వహణలో నేను నిర్వహిస్తున్నప్పుడు అక్రమ కేసులు దానికి ఏంది అంటే ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్టుగా దానికో లెక్క లేదు పత్రం లేదు, ఇష్టానుసారంగా కావాలని కక్షపూరితంగా కూడా టార్గెట్ చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వైఆర్టీవీ అనేది ఖచ్చితంగా కూడా ఒక చెరగని ముద్ర వేసింది. అప్పటి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం శతదా పని చేసినాం, కానీ ఇప్పటి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం శతదా పని చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు చేస్తున్న ఆకృత్యాలు, వీళ్ళు చేస్తున్న అసంబద్ధమైన నిర్ణయాలు, వీళ్ళు చేస్తున్న వాటిని పూర్తి స్థాయిలో మనకు చూస్తే అర్థమైపోతుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు నేను 1, 2 అని చెప్పేటట్లేదు కేసుల సంఖ్య. ఉదయం లేస్తే పోలీస్ స్టేషన్, సాయంత్రం అయితే కోర్టు, సాయంత్రం వరకు కోర్టు, ఇదే పనిగా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి ఇంత నీచమైన క్రూరమైన దానికి ఒడిగట్టినప్పుడు ఒక జర్నలిస్ట్గా నా విధి నిర్వహణలో భాగంగా నేను చేసే అంశాలను మీరందరూ కూడా చూస్తున్నారు. మరి ఇలాంటి ప్రభుత్వాలు మనకు అవసరమా? ఇలాంటి వేధింపులను గురి చేస్తే ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలుగా ఏ విధంగా మనుగడ కొనసాగించాలి? ఈ ప్రజాస్వామ్యం గురించి మనం ఏ విధంగా మాట్లాడాలి? అంటే భారతదేశంలో రాజ్యాంగం అనేది కేవలం పేపర్ల వరకు మాత్రమే పరిమితమైందా, లేకపోతే భారత రాజ్యాంగానికి సంబంధించి మనం మాట్లాడుకోవడానికి మాత్రమే పనికొస్తుందా? అంటే వీళ్ళకి నచ్చినట్టుగా ఇష్టానుసారంగా ఊరేగడానికి కాదు కదా మనం ప్రభుత్వాన్ని తెచ్చింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూర్చుంటున్న కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి, అందులో ఒక కాలు వైఆర్టీవీ. ఆ విషయాన్ని ఏ విధంగా యాదిమర్చిండో ఈ ముఖ్యమంత్రి అర్థం. సోషల్ మీడియా అంటే ప్రశ్నించే గొంతుకల మీద ఏర్పడిందే కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి మాకు పెద్ద సమయమేం పట్టది. కనురెప్పగొట్టేలోపు ఆ ప్రభుత్వం అల్లకల్లోలం చేయాల్సిన పని మా మీద ఉంటుంది. కానీ ప్రజలిచ్చిన తీర్పుకు, ప్రజలిచ్చిన దానికి కట్టుబడి ఉండి ఒక రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం నడవాలి. మీరు చేసే ఏవైతే వికృతాలు, ఆకృత్యాలు, మీరు చేస్తున్న అసంబద్ధమైన పాలన, వీటన్నింటి మీరు చేస్తున్న తప్పులన్నీ కూడా ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. అంటే కేసులు పెట్టి వేధించడం, కోర్టుల చుట్టూ తిప్పడం, ఇదే నీతిగా పరిపాటిగా మారిపోయిందంటే మేము మరో రకమైన స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి కావచ్చు బై, ఎవరికి ముఖ్యమంత్రి, ఏం ముఖ్యమంత్రి? నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రివి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి తప్ప తెలంగాణ ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ రకమైన పరిపాలన నీ దగ్గర నాకు కనబడతలేదు. ఇంకొక విషయం, మీ మంత్రులకు సంబంధించి ఉన్నారా లేరా అనే ప్రశ్న కూడా వస్తాను.
ఊళ్ళో ఉన్నారా, ఊరు అవతల పరారాయిల్లా, లేకపోతే తెలంగాణలో ఉన్నారా, వేరే రాష్ట్రంలో ఉన్నారా, లేకపోతే వేరే దేశంలో ఉన్నారా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నది. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ఈరోజు ఏదో ఒత్తిడి చేద్దాం, భయపెడదాం, బెదిరిద్దాం అంటే లైట్ అండి. దాంతో ఏమవుతుంది? ఎంత ఒత్తిళ్ళు వచ్చినా ఎన్నొచ్చినా ఎదుర్కోవడానికి ఇక్కడ ఉన్నాం కదా. మనం ఆసామాసి గేమ్ వైఆర్టీవీ పెట్టలే. దీని వెనుక ఎన్నో కష్టజీవుల శ్రమ ఫలితం ఉంటుంది. నేను ఆ మాట ఎందుకు బలంగా వాదిస్తున్నానంటే ఓ రైతు ఉంటాడు, ఓ కార్మికుడు ఉంటాడు, సబ్బండ వర్గాల బలంతో ఏర్పడింది ఇది. అలాంటిది ఈరోజు కుట్రలు కుతంత్రాలు చేసి ఏదో పైచాచిక ఆనందం పొందుతామంటే ఈ ప్రభుత్వానికే వదిలేస్తున్నా. రైట్, ఇక మనం వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన బాగున్నదా బాగోలేదా? మీరు పూర్తి స్థాయిలో మీరు కామెంట్ బాక్స్లో పెట్టురు. ఎందుకంటే దాదాపుగా 15 నెలలు పూర్తి అయిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు పక్కకు జరుగుతుందా అని యావత్తు తెలంగాణ సమాజం కూడా ఎదురు చూస్తున్న సంఘటనలు ఘటనలు చాలా క్లారిటీగా కూడా వినబడతాయి. ఈరోజు నేను ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశా. ఒకసారి ఇక్కడ చూడుర్రి. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జరిగిన ఆ సమావేశంలో మాట్లాడుతున్న అధినేత కేసీఆర్, చిత్రంలో శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తలసాని, హరీష్, సబితా, సత్యవతి, జగదీష్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి నిన్న పూర్తి స్థాయిలో కూడా జరిగిన సమావేశానికి, అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అంతర్గత సమావేశానికి సంబంధించి జరిగింది. ఇది తెలంగాణ భవన్లో చోటు చేసుకున్నది. అయితే నిన్న చాలా కీలకమైన వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నాడు. ఏంటి అంటే ఏడాదిలో అల్లకల్లోలం, బట్టల దుకాణం నుంచి బంగారం షాపు దాకా అంతటా కూడా అస్తవ్యస్తం, ఇచ్చిన గడువులిక చాలు, సర్కారును చీల్చి చెండాడదాం. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరు చేయాలి, రాష్ట్రంలోని రైతాంగ సమస్యలపై రణబేరి మోగిద్దాం, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు మద్దతిద్దాం, ఉద్యోగుల సమస్యలపై ఉభయ సభలలో గలమెత్తాలి, బీఆర్ఎస్ పై తప్పుడు ఆరోపణలను తిప్పికొట్టాలి, పార్టీ ప్రజాప్రతినిధులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం అంటూ కూడా ఇలా చాలా స్పష్టంగా కూడా చూస్తున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏడాది కాలం అంటే 365 రోజులు, 365 రోజులలో ఆ తెలంగాణ రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది. 12 నెలల్లో మీరు ఊహించని తారాస్థాయిలో కూడా ఆగమాగం అడివడివి అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు, సబ్బండ వర్గాలకు కూడా తెలుసు. ఈ తెలంగాణ ఒక్కరితో రాలేదు. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రతి ఇంటి గడప నుండి ఒక్కొక్కరు పోరాటం చేస్తే వచ్చిన ఈ తెలంగాణలో 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే, దాంతో పాటు ఒక జనరేషన్ మొత్తం తన జీవితాలను త్యాగం చేస్తే వచ్చిన ఈ తెలంగాణలో 10 సంవత్సరాల పాటు 2014 నుంచి 2023 వరకు అద్భుతమైన పరిపాలన కొనసాగింది. ఇలాంటి తెలంగాణలో ఈరోజు ఏడాదిలో మొత్తం తెలంగాణను అల్లకల్లోలం చేసి పడేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అలియాస్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వాళ్ళకి ఇచ్చిన నిర్దిష్టమైన గడువు ఏదైతే ఉందో ఏడాది అయిపోయింది. ఈ ఏడాది కాలంలో బట్టల దుకాణం నుంచి బంగారం షాప్ దాకా బాధపడని మనిషి లేడు. వాళ్ళకు 15 నెలల సమయం ఇచ్చాం, ఆ గడువు ఇక చాలు, ఇక చీల్చి చెండాడాలి అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. అయితే మంగళవారం తెలంగాణ భవన్లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభ సమావేశం జరిగింది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న శాసనసభ శాసన మండలి సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలని సూచించారు. రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రణభేరి మోగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎండిన పంటలు, దొరకని సాగునీరు, అందని కరెంటు ఒక్క సమస్య కాదండి. ఈరోజు ఏడాది కాలంలో జరిగిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పరిపాలనలో ఏమేం జరిగింది రంజిత్ భాయ్ అంటే 1 కాదు 2 కాదు, నేను మొదలు పెడతాను, ఒకసారి మీరే లెక్క పెట్టుకోరు. 1, ఆటో డ్రైవర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో నష్టం జరిగితే 91 మంది అసరులు వాసులు. దాంతో పాటు గురుకులాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విద్యార్థులకు సరి అయిన ఆహారం అందక 100కు పైచిలుకు కూడా. 3వది హైడ్రా పేరుతోని ఎంతో మంది జీవితాలను రోడ్డు మీద వేసింది. 4వది మూసీకి సంబంధించి 3 చెర్ల నీళ్లు దాగిచ్చింది. ఇక పూర్తి స్థాయిలో 5వదికి సంబంధించి కేసుల పర్వం మొదలు పెట్టింది. ఇక 6వది సంబంధించి హామీలను తుంగలో దొక్కింది. దానితో పాటుగా హామీలను తుంగలో తొప్పడం పాటు రైతులకు పూర్తి స్థాయిలో మోసం జరిగింది.
ఏడోది ఇక్కడ రైతు బంధు రాలే, రైతు బీమా రాలే, దాంతోపాటు రకరకాల సమస్యలను ఒక్కటా రెండా ఏళ్ల మీద లెక్క పెట్టడానికి కాదు, లీస్టు చూడొచ్చు. ఈరోజు ఇగో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హస్తం 6 గ్యారంటీలు ఇందులో ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యువ న్యాయం కానీ, నారీ న్యాయం కానీ, లేకపోతే రైతు న్యాయం కానీ, శ్రామిక న్యాయం కానీ, సామాజిక న్యాయం కానీ, అంటే 1,00,000 వేతనం కానీ, 1,00,000 ప్రతి సంవత్సరం కానీ, లేదా రుణమాఫీ కానీ, 400 ప్రతిరోజు ఉపాధి కానీ, లేకపోతే జనగణనకు సంబంధించిన ఈ హామీలను ఇచ్చింది కాంగ్రెస్. ఈరోజు పంచ న్యాయాలు ఇచ్చి 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఇచ్చి ఈ తెలంగాణ యావత్తు సమాజాన్ని కూడా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వచ్చింది, అబ్సల్యూట్లీ వచ్చిందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా కాంగ్రెస్ పార్టీతో మార్పు సాధ్యమైంది. ఏం మార్పు సాధ్యమైంది? ఈరోజు ఏం మార్పు వచ్చింది అనుకుంటున్నారు? ఈ తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు తెలుసా? నిజమేనండి, తెలంగాణలో మార్పు వచ్చింది. ఆ మార్పు పేరు ఏందో తెలుసా? నిరుద్యోగ రాజకీయ నాయకులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అంటే గతంలో విపక్ష పార్టీలో ఉండి కేవలం మైకుల ముందు ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేసి ఆ పూర్తి స్థాయిలో అసంబద్ధమైన వాదనతోని ప్రజల్లోకి లేనిపోని ఉన్నాయని చెప్పి బట్టగాల్చి బీఆర్ఎస్ పార్టీ మీద వేసి చేసిన ప్రయత్నాలు సఫలీకృతమైన దాంట్లో వల్ల ఈరోజు ముఖ్యమంత్రి అయిన్లు, మంత్రులైన్లు, ఎమ్మెల్యేలైన్లు, ఎమ్మెల్సీ లైన్లు, ఎంపీ లైన్లు, ఇక దానితో పాటుగా కార్పొరేషన్ చైర్మన్ లైన్లు. అంటే వాళ్ళకు రాజకీయ పదవులు మార్పులు వచ్చినాయి. ఇంకొక అంశం కూడా, భూదందా చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఇది కూడా జరుగుతున్న పరిస్థితి కనబడతాను. అంటే ఈరోజు తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏడాదిలో బంగారు పల్లెంలో ఉన్న అన్నాన్ని కాస్త వెండి పల్లానికి తెచ్చిళ్ళు, అక్కడి నుండి రాగి పల్లానికి, అక్కడి నుండి ఏది కంచాన్ని తెచ్చి ఆ తర్వాత ఇస్తరాకు తెచ్చిల్లి, ఇప్పుడు ఆఖరికి ఏంది అంటే నేల మీద పెట్టుకొని తినే పరిస్థితి చేసింది. రేపు ఇక ఆయనతో కూడా దొరకనివ్వరు. ఎందుకంటే ఇది రాబందుల పాలన, రాక్షస పాలనలా అయిపోయిందనేది ఇప్పటికే ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో దాని మీద ఎంత వ్యతిరేకత చూపిస్తున్నారో మీరందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇది తెలంగాణ సమాజం. ఈ తెలంగాణ సమాజంలో పూర్తి స్థాయిలో కూడా మనం సంపూర్ణమైన పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో ఉద్యమానికి నాంది పలకాలి, మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని గొప్ప మేధావులుగా ఉండే ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు కూడా ఆనాడే చెప్పిన పరిస్థితి కనబడతాను. కానీ ఈరోజు ఏం జరిగిందండి? మేధావులేమో ఇంట్లో ఏంది గాజులు చీరలు దొరుకున్న లెక్క, అంటే మహిళలను ఉద్దేశించి కాదు, వాళ్ళ లెక్క ఉండి ఈరోజు ప్రజా సమస్యల గురించి మాట్లాడారు. ఆ రోజు యువతకు సంబంధించిన సమస్యలని గోడలు దూకి గేట్లు దూకిన సన్నాసులేమో పదవులు రాగానే చల్లబడ్డారు. ఆనాడు ఇదే గాంధీ భవన్లో ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే నేతలందరూ సైలెంట్ అయిపోయారు. అంటే ఎవరు పోరాటం చేయాలి? అధికార పార్టీలో అద్భుతమైన ఫలాలను అందించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూడా ఇంకా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది కదా. అది కదా పోరాట స్ఫూర్తి అంటే, అది కదా ఉద్యమ స్ఫూర్తి అంటే, అది కదా ప్రజల పక్షాన్ని నిల్చోవడం అంటే. ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించిన ఏడాది పాలనలో ఒకసారి మీరు అందరూ విస్తృతంగా ఆలోచిస్తే మీ అందరికీ రియాలిటీ కనబడుతుంది. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఏంది అంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా మనం ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ కేసీఆర్ దాన్ని పటాపంచలు చేసి ఈరోజు పోరాటం చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి కాంగ్రెస్ పతనాన్ని ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ పతనం ఎంత దారుణంగా ఉంది, కాంగ్రెస్ పతనానికి సంబంధించిన కారణాలు ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పతనం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ దే ఘన విజయం. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలలో అసంతృప్తి. గత బీఆర్ఎస్ పాలనే 100 రెట్లు నయమనే అభిప్రాయం. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు వస్తే కారుకే ఓటు. హస్తం అడ్రస్ గల్లంతూ వచ్చేది 21 సీట్లే. 87 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం. ప్రతిపక్ష పాత్రలో బీజేపీ పూర్తి వైఫల్యం. ముఖ్యమంత్రిగా మళ్ళీ కేసీఆర్కే జనం ఓటు. జాతీయ మీడియా సంస్థ సర్వేలే వెల్లడి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం చెప్పింది జాతీయ మీడియా అంటే ఒకసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఇది సర్వే రిపోర్ట్. ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించి మొత్తం సీట్లున్నాయి. దాంట్లో 2023లో గెలిచింది 1 స్థానం మాత్రమే. ప్రస్తుత అంచనాకు సంబంధించి 0. 2023లో 16 గెలుపు, ప్రస్తుత అంచనా 17. 2023లో 1, ప్రస్తుత అంచనా 1. ఇక 2023లో 7, ప్రస్తుత అంచనా 6 నుంచి 7. వాళ్ళ ఇతరులకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉత్తర తెలంగాణకు సంబంధించి 51 స్థానాలున్నాయి. దీంట్లో 33 స్థానాలను గెలుపొందింది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 7 నుండి 9 మాత్రమే గెలుచుకుంటుంది.
బీఆర్ఎస్ గనక ఈ ఉత్తర తెలంగాణలో ఉన్న 51 స్థానాలలో పూర్తి స్థాయిలో పోటీ చేస్తే దాదాపుగా ఏంది 10 గెలుచుకున్నది 2023లో. కానీ అంచనా ఈసారి 40 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక బీజేపీ ఇదే ఉత్తర తెలంగాణలో 51 సీట్లలో కేవలం ఈసారి 7 గెలుచుకున్నది. భవిష్యత్తులో 5 నుంచి 7కు మాత్రమే సాధ్యమవుతుంది. ఇక ఇతరులకు ఒక ఛాన్స్ ఉంది అంటూ కూడా చెప్పొచ్చు. ఇక దక్షిణ తెలంగాణకు సంబంధించి మొత్తం సీట్లు 43 ఉన్నాయి. దీంట్లో 2023లో కాంగ్రెస్ గెలిచింది 30 స్థానాలు. ఇప్పుడు గనక ఎన్నికలు జరిగితే 7 నుంచి 12 స్థానాలే వస్తాయి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గనక 2023లో 13 స్థానాలు గెలిచింది కదా, ఇప్పుడు ఎన్నికలు జరిగితే 28 నుండి 32 స్థానాలు కట్టబెట్టే అవకాశం ఉంది. ఇక బీజేపీకి 1 నుంచి 3 స్థానాలకు పడిపోయే అవకాశం ఉంది. ఇతరులు 0 అంటూ కూడా చెప్పవచ్చు. అంటే జాతీయ సర్వే ఏం చెప్పిందంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సుమారుగా 85 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది అంటూ కూడా చాలా క్లారిటీగా 87 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం అనేది తేలిపోయింది. తిరుగులేని మెజార్టీతో గులాబీ దళం తిరిగి అధికారంలోకి వస్తుందని స్పష్టమైంది. తెలంగాణలో గరిష్టంగా 87 సీట్లతో బీఆర్ఎస్ జయకేతనం ఎగరవేయడం పక్కా అని తేలిపోయింది. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి విషయాన్ని చూడండి. ఇక్కడ ప్రధానంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఆ పార్టీ గెలిచింది కేవలం 21 లోపు సీట్లు మాత్రమేనని తెలిపింది. ఉత్తర తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ఏడాది పాలనపై ఢిల్లీకి చెందిన ఓ జాతీయ మీడియా సంస్థ ఇటీవల రాష్ట్రంలో సర్వే నిర్వహించింది. ఫిబ్రవరి చివరిలో నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికరంగా అంశాలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా ఇందులో వెల్లడైంది. ప్రజలు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారని, ఆ పార్టీ వైపే సానుభూతి పెరుగుతుందని ఆ సర్వే పేర్కొన్నది. కాంగ్రెస్ పాలనతో పోలిస్తే కేసీఆర్ బీఆర్ఎస్ పాలన 100 రెట్లు నయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లుగా సర్వే తెలిపింది. మార్పు కోసం అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో కాంగ్రెస్ కు ఓటు వేస్తామని, అయితే అది తప్పు నిర్ణయంగా తేలిపోయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నట్లుగా వెల్లడించారు. జాతీయ స్థాయిలో పేరున్న ఈ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలోనూ పూర్తి స్థాయిలో కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరలేదు అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్తున్న పరిస్థితి కనబడతాం. కాంగ్రెస్ పతనం మామూలుగా ఉండదండి. ఇప్పటికిప్పుడు ఈ తెలంగాణలో ఎన్నికలు గనక జరిగితే మామూలుగా కాదు, కుర్రో ముర్రో అన్నట్టుగా ఒక రకమైన రాగం తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ ప్రాంత ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇక్కడ ఒక నేచర్ ఉంటుంది. ఏంటి అంటే ఈ మట్టిలో పుట్టిన వాడికి పోరాట పశ్చిమ ఉంటుంది. ఈ మట్టిలో పెరిగిన వాడికి ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది. ఈ మట్టిలో పెరిగిన వాడు ఈ మట్టి కోసం పోరాటం చేయడానికి చాలా ప్రాణాన్ని సైతం లెక్క చేయడు. అది పూర్తి స్థాయిలో హైదరాబాద్ ప్రత్యేక సంస్థానం ఉన్నప్పుడు కావచ్చు, లేదా దాని తర్వాత ఇక్కడ ఏది నిజాంకు సంబంధించిన పోరాటం కావచ్చు, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం సంబంధించిన పోరాటం కావచ్చు, ఇప్పుడు కావచ్చు. ప్రజలకు ఎప్పుడూ కూడా మార్పు కోరుకుంటారు, కానీ అద్భుతమైన మార్పే కోరుకుంటారు. గతంలో చిన్న మిస్టేక్ జరిగింది ఏంటి అంటే కొంతమంది వలసవాదులు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన కొంతమంది వ్యక్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఏంది అంటే వాళ్ళ మోచేతుల దగ్గర నెల జీతాలు తీసుకొని తెలంగాణలో అబద్ధపు అసత్యాలను ప్రచారం చేస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేసిర్రు అనేది వాస్తవం. సో మొత్తానికి కాంగ్రెస్ పతనం ఏ స్థాయిలో ఉందో కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా మరొక అంశాన్ని చూద్దాం. తెలంగాణలో ఏం జరుగుతుందండి? కమిషన్ పాలన జరుగుతుందని రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పాడు, కేటీఆర్ చెప్పాడు, కవిత చెప్పింది, కేసీఆర్ కూడా అన్నాడు. ఆఖరికి బీఆర్ఎస్ పార్టీతో పాటు ఈ భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఎన్నికల ముందు వ్యాఖ్యానించారు. బీజేపీ ఆరోపించింది, ఎలైటి మహేశ్వరరెడ్డి డైరెక్ట్గా ప్రెస్ మీటే పెట్టిండు. అంటే నిజంగా తెలంగాణలో కమిషన్ల రాజ్యం ఎట్లా నడుస్తుంది అనేది కూడా మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి సంబంధించి హైకమాండ్లో కమిషన్ల కలవరం, 20% కమిషన్ల లొల్లిపై అధిష్టానం ఆగ్రహం. ఈ గడువుతో ఫండింగ్కు ఎవరైనా ముందుకొస్తారా? సైలెంట్గా చేయాల్సిన పనిని బజారుకి ఈడుస్తారా? ఆక్సిజన్ ఆగితే ఎట్లా? పార్టీ ప్రయోజనాలు పత్తవా? ఢిల్లీ పెద్దల ఆగ్రహం, భావి ఫండింగ్ పై ఆందోళన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో కమిషన్ల పర్వం కొనసాగుతుంది. నాకు తెలిసిన 10 మంది కాంట్రాక్టర్లు ఉన్నారండి. ఆ కాంట్రాక్టర్లకు సంబంధించి ఆర్థిక శాఖ మంత్రి అయినా, రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం అయినా, లేకపోతే ఇతర శాఖలైనా, ఇతర ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఎవరి దగ్గరవైనా నా వాటా ఎంత? ఈరోజు నీదో ₹1 ఉన్నది, దాంట్లో 20% ఇస్తావా? లేదా 10%, 15%, మినిమం 20% కొనసాగుతుంది.
20% ఇస్తే గానీ ఫైలు కదలదు, సంతకం పెట్టరు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఈరోజు ఇట్లనే గనక కమిషన్ల పర్వం కొనసాగితే రేపు పొద్దుగాల అంటే భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో జాతీయ పార్టీకి దేశంలో ఎక్కడ కూడా ఫండింగ్ ఇవ్వరు, విరాళాలు కూడా ఇచ్చే ఆలోచనలో ఉండరు, ఖచ్చితంగా ఇవ్వరు. ఇది వాస్తవమైన విషయం. ఇది తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. సో హైకమాండ్లో కమిషన్ల కలవరం మొదలైంది అంటే ఎంత దారుణం అండి. ప్రజలను ఆల్రెడీ పీక్క తింటున్నారు. ఈరోజు అభివృద్ధి పనులు చేసి తన ఇంట్లో ఉన్న భార్య పిల్లల మీద బంగారాన్ని కుదవబెట్టా, వాళ్ళకున్న భూములను అమ్ముకొనా, వాళ్ళ భూములకున్న మార్టిగేజ్ చేసా, లేకపోతే 10 రూపాయలకో 12 రూపాయలకో అప్పులు తెచ్చా, కాంట్రాక్టర్లకు సంబంధించి పోరాటం చేస్తే ఈరోజు వాళ్ళ జీవితాలను నడి రోడ్డు మీద కూడా వదిలేసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఇది ఏం తెలంగాణ, ఇది ఏం కాంగ్రెస్ పార్టీ, గిదా కాంగ్రెస్ పార్టీ, గీ మార్పు కోసమా మనం కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది అనేది తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించాలి. అంటే కమిషన్ల కోసం కకృతి కోసం ఏమైనా చేస్తారంటే ఏదైనా చేస్తారా అన్నట్టేనా? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇది తెలంగాణలో రాబందుల పాలన అయిపోయింది, రాక్షస పాలన అయిపోయింది అనేది వాస్తవమైన విషయం. ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం. చీఫ్ అడ్వైజర్గా పెద్ద మనిషి, ముఖ్య నేతలకు కాంగ్రెస్ అధిష్టానం మరో చెక్. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత ఇంటికి వెళ్లి సలహాలు ఇవ్వండి ప్రాధేయపడిన ముఖ్య నేత, తనకు పదవి ఇస్తే సలహాలు ఇస్తానన్న సీనియర్ నేత అడిగితే తడువుగా ఓకే చెప్పిన హైకమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎవరాయనే? జానారెడ్డి గారు. జానారెడ్డి గారికి సంబంధించి రాజకీయంలో కురువృద్ధుడు, రాజకీయ పరిజ్ఞానం పూర్తిగా తెలిసిన వ్యక్తి, ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఏంది అంటే చీఫ్ అడ్వైజర్గా పెద్ద మనిషిని పెడుతున్నారు. అంటే కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి ముఖ్య నేతలందరికీ కూడా కాంగ్రెస్ అధిష్టానం మరో చెక్ పెట్టింది. ఎట్లా ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డిని ఉండనివ్వచ్చు గాక, కానీ ఆయనను ఏంది అంటే అష్టదిగ్బంధనం చేసిండు. అష్టదిగ్బంధనం చేసిండు. అభిమన్యుడు అర్జున్ లెక్క యుద్ధం నడుస్తుంది, అష్టదిగ్బంధంలో చిక్కుకున్నాడు. ఇప్పుడు ఆయన బయటికి రాకలేక, వెనక్కి వెళ్ళలేక, ముందుకు కదలలేక వెళ్ళలేని పరిస్థితి కనబడింది. ఓ పక్కన మంత్రులందరూ రౌండప్ చేసేసిళ్ళు, దాంతోపాటుగా హైకమాండ్ రౌండప్ చేసింది, దాంతోపాటు ఏఐసిసికి సంబంధించిన మీనాక్షి నటరాజన్ రౌండప్ చేసింది. ఇప్పుడు పెద్ద మనిషి ప్లేస్లో కూడా రౌండప్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక్కరు చెప్తే నిర్ణయం ఇక్కడ సాగదిగా 10 మంది కుక్కలు చంపిన ఈ స్థారాక అయిపోయింది. ఇప్పుడు ఒక్కరి మాట ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఒక మాట ఉంటుంది, పెద్ద మనిషిది ఒక మాట ఉంటుంది, ముఖ్యమంత్రిది ఒక మాట ఉంటుంది, మంత్రులది ఒక మాట ఉంటుంది, లేదా ఢిల్లీకి డైరెక్ట్గా యాక్సెస్ ఉన్న నేతలది మరోలా ఉంటుంది. మొత్తానికి ఫైనల్గా ఏంది అంటే రకరకాలుగా వీళ్ళ యొక్క కమ్యూనికేషన్గా మారిపోతుంది. ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని వాళ్ళే కూల్చుకుంటారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జర్నలిస్ట్లో, లేకపోతే ప్రశ్నించే గొంతుకలో, లేకపోతే ఈ ప్రజాస్వామ్య బద్ధంలో ఇంకెవరో కూల్చాల్సిన అవసరమూ లేదు, అంత కష్టమూ లేదు. ఈ ప్రభుత్వాన్ని వాళ్ళకై వాళ్ళే కూల్చుకుంటారు, వాళ్ళకై వాళ్ళే కూడా చెడగొట్టుకునే ప్రమాదం ఉంది అనే విషయం కూడా మనందరికీ తెలిసిన విషయం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద మనకి సంబంధించిన పంచాయతీ ఏ స్థాయిలో కూడా జరుగుతుందో మనం చూసాం. ఇక అది అందరికీ తెలిసిన విషయమే. అయితే నేను నిన్న మనలో ప్రధానమైన అంశాన్ని చూసా. మీ అందరికీ తెలుసు కదా, బోర్ల రామరెడ్డి గురించి తెలుస్తుంది, తెలియదు అంటే అది అసంబద్ధమైన వాదనే. తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా 50 బోర్ల వరకు వేసి బోర్లు పడకపోవడంతో కన్నీటి పెట్టుకొని బాధపడ్డ బోర్ల రామరెడ్డిని మళ్ళొక్కసారి ఈరోజు వార్త చదవాల్సి వచ్చింది. నల్గొండ జిల్లాకు సంబంధించిన ఈ బిడ్డ పూర్తి స్థాయిలో తనకున్న ఎకరాలలో బోర్లు వేసి నష్టపోయిన పరిస్థితి. ఎక్కడ కూడా భూతల్లి కనికరించలే, ఒక చుక్క నీళ్లు కూడా రాని పరిస్థితి కనబడింది. మరి బోర్ల రామిరెడ్డి ఈరోజు మళ్ళీ కేసీఆర్ని కలిసిండు. ఏమైంది అనేది ఒక్కసారి ఆలోచిద్దాం. నీళ్ల యాతన మళ్ళీ మొదటికి. కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణను ఆగం చేశారు. ఉమ్మడి పాలన నాటి పరిస్థితులు కనిపిస్తున్నది. బాబు చెప్పినట్లుగా కేఆర్ఎంబి ఆడుతున్నది. ఊళ్ళల్లో రైతులు అరిగోస పడుతున్నారు. మనలో మనమే కొట్లాడుకునేలా చేసిండు. మరోసారి ఉద్యమం చేయక తప్పదు. సార్ మీరు ముందుండి పోరాడాలి, కేసీఆర్ను కోరిన రైతు బోర్ల రామరెడ్డి అంటూ కూడా చూస్తున్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసిన నల్గొండ రైతు బోర్ల రామరెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఈరోజు ఎస్ఎల్బీసీకి సంబంధించిన ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఆచూకీ లేదు మన ముఖ్యమంత్రి మంత్రులకు సంబంధించి. అయిపోయింది, వాళ్ళ అస్థిపంజరాలు అయిపోయేలా, వాళ్ళ ఎట్లున్నారు, బ్రతుకున్నారా, చనిపోయారా, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అంశం కాదు. అది స్టేజ్ దాటిపోయిందా, అది పరిస్థితి ఎట్లున్నది అనేది కూడా మనకు తెలియని పరిస్థితి. ఈ విషయాన్ని పక్కన పెడితే దేవాదులు ఉంటుంది, ఎత్తిపోతల పథకాలకు సంబంధించి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి తెలంగాణలో. ఎంత దారుణం అంటే చుట్టూ నీళ్లు ఉండి సుక్కా దొరకనే నా తెలంగాణ పరిస్థితి అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుంది,
అక్కడ రిజర్వాయర్లు ఉన్నాయి, లేకపోతే అనేక రకాలుగా కూడా నీళ్ళ సౌలతి ఉన్నది తెలంగాణలో. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది అంటే బుక్కెడు నీళ్ళ కోసం తన్లాడాల్సిన పరిస్థితి తెలంగాణ ఏర్పడింది. ఈరోజు మీకు చెప్పేది బోర్ల రామరెడ్డి గురించే మీరు చూస్తున్నారు కదా. సరే, నేను ఇంకొక రైతుని చూపెడతా, ఒక్కసారికి ఇక్కడ చూడుర్రి. ఇది ఏందన్నా తెల్ల దుబ్బ కనబడుతుంది అనుకుంటున్నారా? ఇది తెల్ల దుబ్బ కాదన్నా, బోర్లు. ఒక్క బోర్ వేసిండు పడలే, రెండో బోర్ అన్నేద్దాం పడలే, మూడో బోర్ వేసిండు పడలే, సరే నాలుగో బోర్ అన్నేద్దాం పడలే, సరే ఐదో బోర్ అన్నేద్దాం పడలే, 6 బోర్లు వేసి తల బాదుకుంటున్నాడు రైతు. ఇది తెలంగాణలో కండ్ల ముందు కనబడుతున్న దృశ్యం ఇది, వాస్తవమైన కోణం ఇది. 6 బోర్లు వేసిన 38 గుంటల భూమిలో 6 బోర్లు వేసి విఫలమైన ఓ రైతు గోసకు ఈ చిత్రమైన నిదర్శనం. కేసీఆర్ హయాంలో ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా కాళేశ్వరం నీళ్లు పారడంతో సూర్యాపేట జిల్లా గూడెపుకుండ తండలో పంటలు పుష్కలంగా పండాయి. బూక్య రవీంద్రనాయక్ కూరగాయల సాగు చేసి లాభాలు గడించాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి తారుమారైపోయింది. నీళ్లందక పంటలు ఎండిపోతున్నాయి. ఈ దశలో రవీంద్రనాయక్ 6 బోర్లు వేశారు. చుక్క నీరు లేదు, కానీ 3 లక్షల రూపాయలు అప్పైంది. చుక్క నీరు లేదు కానీ 3 లక్షల రూపాయలు అప్పైంది. అంటే 6 బోర్లు వేసి ఈరోజు తెలంగాణ యావత్తు సమాజాన్ని ఒక్కసారి మీ ముందు చూడాలి. రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదంటే ఇదే పరిస్థితిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన బోర్ల రామరెడ్డి ఎదుర్కొన్నాడు. బోర్ల రామరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఈరోజు మరొక వైపు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మన బూక్య రవీంద్రనాయక్ ఇదే పరిస్థితి ఎదుర్కొంటాడు. 38 గుంటలలో 6 బోర్లు వేసిండండి. ఒక్క సుక్క నీళ్లు పడితే దేవున్నాడు. అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంత దారుణంగా ఇంత కఠినంగా వివరిస్తే పరిస్థితి ఏంది? అంటే కనీసం తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ప్రజలు బతకొద్దా? రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన వ్యవసాయం సాగదంటారు కదా. ఈరోజు సబ్బండ వర్గాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. ఏ వర్గం సంతోషం ఉన్నదండి? ఆఖరికి వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గం కూడా సంతోషంగా లేదు. వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేముంటుంది? తెలంగాణ యావత్తు సమాజం కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదొక అంశం అయితే, దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. కాళేశ్వరంపై కక్ష, కర్షకులకు శిక్ష అంటూ కూడా చూస్తున్న పరిస్థితి. తెలంగాణ జీవాధారమైన కాంగ్రెస్ సర్కార్ కుట్ర, ఎత్తిపోసే వీలున్న అక్కస్తో అడ్డుపుల్లలు. ఉత్తర తెలంగాణ వరప్రాయుధనాన్ని పరిధిలోని రైతులకు మళ్లీ మొదలైన సాగునీటి కష్టాలు. నీటి నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ విఫలం. ఇదే అలసత్వంగా కొనసాగితే మార్చి చివరి నాటికి 1000 ఎకరాలలో ఎండనున్న పంటలు. ఇప్పటికే 20 టీఎంసీలు ఎత్తిపోస్తేనే ఫలితం అంటూ కూడా చూడొచ్చు. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక అబద్ధం నిజమని నమ్మించేందుకు మరో 100 అబద్ధాలు ఆడాలి, అనేక అపచారాలు చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అదే. 4 ఏళ్ల పాటు యాసంగిలో సైతం చివరి ఆయకట్టు వరకు జీవాధారం అందించిన కాంగ్రెస్ ప్రాజెక్టుపై కూలిపోయింది, కుంగిపోయింది, 1 ఎకరం కూడా పారించలేదు అని నోటికొచ్చినట్టు అబద్ధాలు ఆడింది కాంగ్రెస్. అధికారంలోకి వచ్చిన తర్వాత అబద్ధాలను నిజం చేసేందుకు కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి తెలంగాణను ఎండబెట్టింది కాంగ్రెస్ సర్కార్. తాము చెప్పిన అబద్ధాలను నిజాలని నమ్మించే విఫల ప్రయత్నంలో భాగమే. ఎండలు బాగా కొడుతున్నందుకు పంటలు ఎండిపోతున్నాయి. గతం కంటే ఈ యాసంగిలో ఎక్కువగా పంటలు సాగు చేయడం వల్లే నీళ్లు చాలడం లేదు అనే కొత్త అబద్ధాలు. కేవలం ఎండ వల్లే పంటలు ఎండుతున్నాయా అన్న దానికి కేసీఆర్ హయాంలో ఎండలు లేవా అనే రైతు జవాబు చెప్తున్నారు. ఇక ఎక్కువ భూములలో సాగైంది అన్నదానికి వచ్చే వడ్లు జవాబు చెప్పడం ఖాయం. ఇక కాంగ్రెస్ అబద్ధాల సంగతి ఇట్లా ఉంచితే అంతకంటే పెద్ద అపచారం కాళేశ్వరం రిపేర్ చేయకపోవడం. బ్యారేజీ సంబంధం లేకుండానే కన్నపల్లి వద్ద నీటిని ఎత్తిపోసే వెసులుబాటు ఉన్నా కావాలని కూడా పని చేయట్లేని పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మరొక అంశాన్ని కూడా చూడండి. ఇక్కడ తన నిర్వహణలో ఎస్ఎల్బీసీ సొరంగాన్ని కుప్పగూలి ప్రభుత్వం 17 రోజులైన మృతదేహాలను బయటికి తీసుకురాలేని ప్రభుత్వం. ఇంత జరిగిన సొరంగాన్ని త్వరలోనే పునరుద్ధరించి 1.5-2 ఏళ్లలో ఎస్ఎల్బీ ద్వారా 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్తున్నది. ఇక మరి కుప్పగూలిన ఎస్ఎల్బీని పునరుద్ధరించే వాళ్ళకు 15 నెలలైన కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్క పిల్లర్కు ఎందుకు మరమ్మతులు చేయలేకపోతున్నారు? పిల్లర్ కాదు, బ్లాక్ను కొత్తగా నిర్మించాలన్న ఏడాదిలో పూర్తయ్యేది కదా, అందుకు ఎందుకు చేయట్లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఇది మనిషి ఐసీయూలో ఉంటే కూడా ఆక్సిజన్ తీసేసి
ఆక్సిజన్ అందతలే చచ్చిపోతాడు అరే పెట్టు మళ్ళీ బతికిండి. ఏదో సినిమాలు ఉంటుంది కదా, వాడు అదేంది మన మిషన్తో ఆట ఆడుకున్నట్టుగా ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలతో ఆడుకుంటుంది కాంగ్రెస్. నిజంగా చెప్తున్నా, చాలా బాధాకరమైన విషయం, హృదయ విదారకమైన సంఘటన ఇది. ఈరోజు తెలంగాణలో ప్రజలందరూ కూడా అల్లాడిపోతా ఉంటే, తెలంగాణ యావత్తు సమాజం కూడా అల్లాడిపోతా ఉంటే కనీసం పట్టించుకునే పరిస్థితి లేదండి. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిడ చూడుర్రి, నీళ్ల కోసం జనం గోసలు ఒకసారి చూడుర్రి. అమెరికాలో ఎమ్మెల్యేలు జల్సాలు, రేవంత్ సర్కార్ నీళ్ళు ఇస్తలేదు, వర్ణదేవా నువ్వైనా కరుణించు. తొర్రూరు మండలం రైతుల ఆవేదన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కనబడుతుందా? ఓ వర్ణదేవుడా నువ్వైనా కరుణించు, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నారు, మా మంత్రులు కానరావట్లేదు, మా ముఖ్యమంత్రి జాడలేదు, ఇది తెలంగాణ ఇక్కడ పరిపాలన కొనసాగుతుందా లేదా, నువ్వైనా కరుణించు అని అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతున్నది. ఇది రైతుల వేదన. ఒక్క ఏడాది పంట వండకపోతే తలపానం తోక కొత్తది. ఇప్పటికే 400 పైచీలకు రైతులు తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా నెలరాలిపోయిళ్ళు కదా. ఆ సోయన్న కాంగ్రెస్ పార్టీకి ఉండాలా వద్దా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ మళ్ళొక అంశాన్ని కూడా చూడురిగో. రేవంత్ సార్ మమ్మల్ని పట్టించుకోరా, తాగేందుకు నీళ్లు వస్తలేవు, తలో రూపాయి వేసి కొనుక్కుంటున్నాం, దయచేసి నీళ్ళు ఇవ్వండి. ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్లో నీళ్ల కోసం విద్యార్థుల ఆవేదన. మాకు నీళ్లు వస్తలేవు, కృష్ణా వాటర్ సప్లై కూడా లేదు, ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, దయచేసి నీళ్ళు ఇవ్వండి. మేము మనిషికి రూపాయి వేసుకుని నీళ్లు తెచ్చుకుంటున్నాం, ఒక క్యాన్ వాటర్ తెచ్చుకుంటే మాకు సరిపోవడం లేదు, ప్రభుత్వం దయచేసి మాకు నీటి సప్లై చేయాలి. విద్యార్థి రూపాయి 2 రూపాయలు వేసుకొని నీళ్లు తెచ్చుకుంటున్నాం, వాటర్ సమస్య తీవ్రంగా ఉంది, కృష్ణా వాటర్ వస్తలేదు, రోజు పైపులు పెట్టి నీళ్లు తేలేకపోతున్నాం, నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నా, ఎవరు పట్టించుకోవడం లేదు, ఇకనైనా దయచేసి మంచినీళ్లు ఇవ్వండి సారు అంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బొంగులూరు గ్రామంలోని మోడల్ హై స్కూల్కు సంబంధించిన పంచాయతీ. అంటే ఎంత హృదయ విదారకమైన ఘటన, అంటే ఎంత బాధాకరమైన విషయం. రైతులకు నీళ్ళు ఇవ్వవు, ఆఖరికి విద్యార్థులకు ఇవ్వవు. తాగునీటి సమస్యే, సాగునీటి సమస్యే. అంటే ఈ తెలంగాణలో ఇంత ఘోరమైన విచ్ఛిన్న పరిస్థితి ఇంకేం చూస్తాం చెప్పుర్రి? ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది? తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమైపోతున్నది కదా. ఇగో ఇక్కడ మళ్ళొక అంశాన్ని కూడా చూడండి. రోడ్డెక్కిన అన్నదాతలు పాడి రైతులకు అన్యాయం చేస్తున్నారు, రైతులను పట్టించుకోవట్లేదు అంటూ విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జాతీయ రహదారి మీద రంగారెడ్డి జిల్లా పెద్దాపూర్కు సంబంధించి శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి మీద వీళ్ళ ఆందోళన చేపట్టారు. ఇగో ఇక్కడ రోడ్డెక్కిన పసుపు రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది, ఎన్నికల హామీల అమలుకు డిమాండ్ మద్దతు ధర ఇవ్వాలంటూ కూడా ఇక్కడ వీళ్ళ పంచాయతీ. చూడుర్రి, ఎక్కడ గోస లేదండి. ఏంది గోస, ఏం కథ, ఈ బోర్ల పంచాయతీ కథ, ఈ లక్షణం ఒకసారి మీరే చూడాలి. ఇగో ఇక్కడ ఎమ్మెల్సీ కవిత ఏమంటాంది? రైతుల బాధలు కనిపిస్తలేవా, పసుపు రైతులను పట్టించుకోరా, రాహుల్ రేవంత్ హామీలు ఏమయ్యాయి, బండి సంజయ్ మాట నిలబెట్టుకోవాలి, పసుపు బోర్డుతో ఒరిగేదేమీ లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కవిత ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ఏమంటుందండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్కు సంబంధించిన పేరేమో పెద్దరికం, ఇల్లేమో గడగడ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు నిజామాబాద్ పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చేస్తున్నారు. సారు తాగడానికి బుక్కె నీళ్ళు అత్తలేవు, రూపాయి 2 రూపాయలు వేసుకుని వాటర్ క్యాన్లు కొనుకొచ్చుకుంటున్నామని బడి పిల్లలు అంటున్నారు. తెలంగాణలో ఇన్ని సమస్యలు కనబడతలేవా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నిస్తున్నది, అడుగుతున్నది. అయ్యా ముఖ్యమంత్రి గారు, లక్షల కోట్ల అప్పు చేశారు కదా, పైసలన్నీ ఏడబోయినాయి. తెలంగాణలో ప్రాజెక్టులు ఉన్నాయి కదా, వాటన్నింటినీ కూడా ఎందుకు సద్వినియోగం చేసుకోవట్లేదు? ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో ఉంది కదా, మరి నువ్వు ఏం చేస్తున్నావయ్యా ముఖ్యమంత్రి అని అడుగుతున్నారు వీళ్ళు. ఇంత దారుణమైన పరిస్థితి, ఇంత ఘోరమైన పరిస్థితి తెలంగాణలో ఉంది అంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఈరోజు ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నది. నీ 6 గ్యారెంటీలు పక్కన పెట్టరా నాయన, ఫస్ట్ ఆ ఉన్న నీళ్ళన్నీ ఇర్రా నాయన అని అడుగుతున్నది. కాళేశ్వరంని పడాబెడితివి, దేవాదులను పడాబెడితివి, ఎస్ఆర్ఎస్పిని పడాబెడితివి, మరి ఏ ప్రాజెక్టు నింపినవు, ఎవలకు నీళ్ళు ఇచ్చినవు? ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఏ ప్రాజెక్టుకు నీళ్ళు ఇచ్చినావు, ఎవరికి నీళ్ళు ఇచ్చినావు అని అడుగుతున్నది ఈ తెలంగాణ సమాజం. మరి సమాధానం చెప్తావా లేదా? నా దగ్గర సమాధానం ఎక్కడిది అంటారా? అంటే ఒకసారి తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక ఇంత జరిగిపోతా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఏం చేద్దాం చెప్పుర్రి? ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఈ తెలంగాణలో ఏం జరిగింది?
ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇది మీకు తెలవాలి, గనుల నిబంధనలకు సున్నం, రాష్ట్ర ఖజానాకు కన్నం, హద్దులు దాటిన పెద్దల బేరం, పరిధి చెప్పకుండానే సూర్యాపేటల సున్నపురాయి గనుల వేలం, డీజీపీఎస్ కార్నర్ పాయింట్లు లేకుండానే ఈ టెండర్ల ప్రక్రియ, 3 బ్లాక్ల వేలంలో ఎంఎండిఆర్ చట్టానికి త్రిలోదకాలు, రిజర్వ్డ్ ఫారెస్ట్ లో నచ్చినంత తవ్వుకునేలా పరోక్ష వెసులుబాటు, 2 బ్లాకులలో అక్రమ మైనింగ్ పై ఇప్పటికే కోర్టులలో కేసులు, అవే బ్లాక్లను దక్కించుకోవాలని వివాదాస్పదమైన సిమెంట్ కంపెనీలు, పోటీ లేక మరో బ్లాకు రద్దు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటన, ఆర్టీఐ కింద ఈ టెండర్ల సమాచారం ఇచ్చేందుకు నిరాకరణ, వ్యక్తుల ప్రాణాలకు హాని ఉందంటూ గనుల శాఖ తిరస్కరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా. మొత్తం దాచుకోవాలి దోసుకోవాలి తెలంగాణలో జరుగుతున్న పరిస్థితి. ఇక ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ప్రధానమైన అంశాన్ని చూడాల్సిన పరిస్థితి. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఇగో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక సిసిఎస్ నుండి ఫోన్లు వస్తాయి, ఇంకో ఇట్లా ఫోన్లు వస్తాయి, పోలీస్ స్టేషన్ నుండి ఫోన్లు వస్తాయి. ఈరోజు పూర్తి స్థాయిలో వైఆర్టీవీ న్యూస్ ఛానల్ను కేవలం ఆర్థిక సమస్యలతోనే కాదు, కోర్టు సమస్యలు ఇక్కడ ఉన్నాయి, పోలీస్ స్టేషన్ సమస్యలున్నాయి, వ్యక్తుల యొక్క వ్యక్తిగత గర్జనలు ఉన్నాయి, దాంతో పాటు చాలా రకాలుగా ఉన్నాయి. కానీ నా దగ్గర ఉన్న వాటినంటిని బయట పెట్టాలంటే నాకేదో మనోభావాలు అంటే ఆత్మగౌరవం వస్తాను, వాళ్ళకు మాత్రం అలాంటి ఏమీ లేవు. చీల్చి చెండాలి, ఆగం చేయాలి, జీవితాలను రోడ్ల మీద వేయాలి. తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన వైఆర్టీవీ పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు అక్రమ కేసులు పెట్టి కోట్ల చుట్టూ పూర్తి స్థాయిలో రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గిందుకోసమా మనం తెలంగాణ రాష్ట్రాన్ని మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టింది? గిందుకోసమా గీయాల జరిగిన పంచాయతీ అని అడుగుతున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు కేసుల కోసం మనం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినమా, లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడానికి అధికారాన్ని తీసుకొచ్చినమా? వాళ్లకు మనోభావాలు దెబ్బతింటుంటే ఇక మనకు మాత్రం మనోభావాలు దెబ్బతినాయా అంటే ఒకసారి మీరే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించండి. వైఆర్టీవీ ఎప్పుడైనా నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. రేపు నాకేమైనా దీనికేమైనా ఇంకొకరు ప్రశ్నించే గొంతుకలు ఈ తెలంగాణలో పుడతారు. రాజుపోతే రాజరికం ఆడగదరా నాయన, నువ్వేదో అనుకుంటున్నావు కావచ్చు. మనిషి జీవితం